బంగారు కలసం రహస్యం. చాలా ఏళ్ల క్రితం ప్రశాంతమైన అంజనాపూర్ అనే గ్రామంలో లాల్ సాబ్ అనే వృద్ధ రైతు జీవించేవాడు. అతను పేదవాడు కాని నిజాయితీ గలవాడు. అందుకే గ్రామంలోని అందరూ అతనిని గౌరవించేవారు. ఒక వేడెక్కిన మధ్యాహ్నం లాల్ సాబ్ తన పొలంలో దున్నుతుండగా ఆకస్మాత్తుగా అతని దున్నే ఏమో గట్టిగా తగిలింది. క్లాంగ్! అతను వంగి మట్టి తొలగించగా అద్భుతం! అక్కడ ఒక పాత బంగారు కలసం కనిపించింది. అది బరువుగా పైభాగంలో సింహాలు, చంద్రుడు, నక్షత్రాల చెక్కిన అలంకరణలతో మెరిసిపోతూ ఉంది. కలసం మూతపై ఒక పాత లిపిలో ఇలా వ్రాయబడి ఉంది: నీ హృదయం పవిత్రమైనప్పుడు మాత్రమే నన్ను తెరువు. లాల్ సాబ్ ఆ అర్థం పూర్తిగా గ్రహించలేకపోయాడు. కాని ఆశ్చర్యంతో దానిని ఇంటికి తీసుకెళ్లి భార్య మీనాకు చూపించాడు. ఇందులో ఖజానా ఉండొచ్చు అని మీనా ఉత్సాహంగా అంది. కాని లాల్ సాబ్ తల ఊపాడు. ఈ వాక్యం హెచ్చరికలా ఉంది. కాస్త వేచి చూద్దాం ఆ రాత్రి. మీనా మనసులో ఆసక్తి పెరిగింది. లాల్ సాబ్ నిద్రలో ఉండగా ఆమె మెల్లగా కలసం దగ్గరకు వెళ్లి మూతను లేపింది. లోపల ఏమీ లేదు, కేవలం చీకటి. ఆమె నిరాశగా ఊపిరి తీసుకుంది. కాని మూత మూయబోతుండగానే బంగారు పొగవలే మబ్బు పైకి రావడం మొదలైంది. ఆ పొగ చుట్టూ తిరుగుతూ మెరిసే కళ్లతో ఉన్న ఒక దివ్యాత్మ రూపంగా మారింది. ఆ ఆత్మ గంభీరమైన స్వరంలో అంది: నీ హృదయం లోభంతో నిండి ఉంది, అందుకే ఈ బంగారం నీకు బాధ తెస్తుంది. తరువాతి ఉదయం వారి ఇల్లు అంతా బంగారు నాణేలతో నిండిపోయింది. వారు ఆశ్చర్యపోయారు. ఒక్క రాత్రిలోనే ధనవంతులయ్యారు. భూములు కొనుగోలు చేశారు, ఆభరణాలు ధరించారు. విలాస జీవితం మొదలైంది. కాని బంగారంతో పాటు లోభం కూడా వచ్చింది. పొరుగువారు అసూయపడసాగారు. దొంగలు వారి ఇంటి చుట్టూ తిరిగారు. మీనా, లాల్ సాబ్ ఇద్దరూ నిత్యం డబ్బు విషయంలో గొడవ పడుతుండేవారు. ఇంటి ఆనందం నెమ్మదిగా మాయమైంది. ఒక రాత్రి ఇక భరించలేకపోయి లాల్ సాబ్ ఆ బంగారు కలసాన్ని నదీ తీరానికి తీసుకెళ్లి కన్నీళ్లతో అరిచాడు: ఓ ఆత్మ, నీ బంగారం మాకు శాంతి దూరం చేసింది. దయచేసి తిరిగి తీసుకుపో. అప్పుడే ఆ నది బంగారు వెలుగుతో మెరుస్తూ కనిపించింది. ఆత్మ మళ్లీ వెలుగులో నుండి బయటకు వచ్చింది. అది మృదువుగా అంది: నీకు ఇప్పుడు నిజం తెలిసింది. బంగారం శాంతిని ఇవ్వదు. నిజమైన ధనం సంతృప్తి, పవిత్రతలో ఉంటుంది. ఆత్మ కలశాన్ని తాకగానే మొత్తం బంగారం మాయమైపోయింది. కాని లాల్ సాబ్ పొలం చుట్టూ ఉన్న భూమి ఎప్పటికీ సారవంతంగా మారింది. ఆ రోజు నుండి అతని పంటలు ఎల్లప్పుడూ ఎక్కువగా పండేవి. లాల్ సాబ్, మీనా సాదాసీదా జీవితం గడిపినా ఎల్లప్పుడూ ఆనందంగా జీవించారు.